ప్రైజ్ లార్డ్. మనం ఈ విధంగా ప్రార్థన చేయాలంట. నీ కృపాతిశయమును చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. ఇలా మనం అడగాలి. కీర్తన 17:8 ఉంది. ఒకడు తన కనుపాపని ఎంతలా కాపాడతాడో. ఏదైనా కంట్లో పడితే మనం ఎంత విలవిల్లాడిపోతాం చూడండి. వెంటనే మనం కన్ను మూసేస్తాం, కన్నుకి ఏమన్నా హాని జరిగితే. అలాగే మిమ్మల్ని ముట్టినవాడు చూడండి, దేవుడు చెప్తున్నాడు, తన కనుగుడ్డును ముట్టినవాడితో సమానమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. మిమ్మల్ని ముట్టినవాడు ఎవరంట? ఆయన కనుగుడ్డును ముట్టిన వానితో సమానం. కాబట్టి జకరియా 2:8 ఉంది ఈ మాట. దేవుడు మన కనుపాపలా కాపాడుతున్నాడంటకు ఇవే కదా సాక్ష్యములు. చూడండి, అరణ్య ప్రదేశములో భీకర ధ్వని గల పాడైన ఎడారులోనూ వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాడిని కాపాడాను. ద్వితీయోపదేశకాండం 32:10 ఉంది ఈ మాట. మనం అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో మనం ఉన్నప్పుడు కూడా ఆయన కనుగొని, మనల్ని కనిపెట్టి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాడిని కాపాడును. చూడండి, అరణ్యంలో చూడండి, మనం అరణ్యం వంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా మనం చూడండి ఎంతలాగా దేవుడు కాపాడుతాడో. అలాగే చక్కగా అలాంటి పరిస్థితుల్లో కూడా మనల్ని వెతికి పరామర్శించి కాపాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి మరి మన యేసయ్యకి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమే ఉండాలి. అలాగే ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకం ఉంచి ఆయన కృపలను మనం ఇలా జ్ఞాపకం చేసుకుంటూ కూడా ఉండాలి. ఆయన తన కనుపాప వలె మనల్ని కాపాడు దేవుడై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థిద్దామా మరి.